కీళ్ల మార్పిడి, కీహోల్ సర్జరీ, ప్లాస్మా థెరపీ, కీళ్లవాతం, వెన్నెముక లాంటి సమస్య మన కడపలో రోబోటిక్ టెక్నాలజీతో ట్రీట్మెంట్ అందించబడును. జేపీ హాస్పిటల్, కొత్త బస్టాండ్, కడప. నిన్న కొంతమంది టీడీపీ కార్పొరేటర్లు ప్రెస్ మీట్ పెట్టి కార్పొరేషన్ సర్వసభ్య సమావేశము నిర్వహించడము సరైన పద్ధతి కాదు. ఎందుకంటే గౌరవ ఎమ్మెల్యే గారు ప్రభుత్వ విప్పు అందుబాటులో లేనప్పుడు ఈ సమావేశం నిర్వహించాలని చెప్పి నిన్న వైసీపీ కార్పొరేటర్ల మీద కావచ్చు, మేయర్ మీద కావచ్చు కొన్ని ఆరోపణలు చేశారు. వాటికి కౌంటర్గా ఈరోజు కడప మేయర్ పాకా సురేష్ ప్రెస్ మీట్ నిర్వహించి మేము ఎక్కడే కానీ ఇది ఎవరికి తెలియకోకుండా నిర్వహించలేదు ఈ సర్వసభ సమావేశము. మేము 7 రోజుల ముందే వాళ్ళకి అజెండాలు ఇచ్చాము, అందరికీ తెలిసిన విషయమే. మేము ఎమ్మెల్యే గారు అసెంబ్లీకి వెళ్తారని చెప్పి మేము ఎక్కడ ఈ మీటింగ్ నిర్వహించలేదు. ఇది ఒక తప్పుడు ఆరోపణలు మా మీద వేస్తున్నారని చెప్పి పాకా సురేష్ మీడియాతో మాట్లాడారు. ఒకేళ గౌరవ ఎమ్మెల్యే గారు అందుబాటులో లేకపోతే మీరు వైసీపీ పార్టీ నుంచి టీడీపీలోకి వెళ్ళారు కదా కార్పొరేటర్లుగా, మీరు ఎందుకు వచ్చి మమ్మల్ని ప్రశ్నించలేదు? అజెండాల గురించి ఎందుకు మీరు డిస్కషన్ చేయలేదు? ఇప్పటికే ఎన్నో సమస్యలు కడప నగరంలో ఉన్నాయి. ఈ విధంగా మనం ఒకరి మీద ఒకరు బురద చల్లుకుంటూ పోతే గత మేయరు మీద ఆరోపణలు రావడం వల్ల ఇప్పటికే లేట్ అయిపోయింది. కోర్టు వరకు వెళ్ళి కోర్టులోంచి తీర్పులు రావడము, వీటి మూలంగా ఎన్నో పనులు ఆగిపోయాయి. ఇప్పటికన్నా మీరు ఆరోపణలు ఆపి ఎందుకు మీరు చర్చకు రాలేదు? ఎందుకంటే మీరు చర్చకు వస్తామని చెప్పి ఇప్పటికేమీ అంతా మించిపోలేదు. మళ్ళా ఒక మీటింగ్ నిర్వహిస్తాం కాబట్టి మీరు దయచేసి మీరు మీటింగ్కు రండి, ఇలాంటి ఆరోపణలు వద్దు. ఎందుకంటే నేను వచ్చినప్పటి నుంచి వెంటనే మీటింగ్ నిర్వహించాలి, ఎన్నో సమస్యలు పెండింగ్లో ఉన్నాయి, ఎన్నో వర్కులు ఆగిపోయాయని చెప్పి నేను ఎక్కడికక్కడి అజెండాలు ప్రిపేర్ చేసి 7 రోజుల ముందు నేను ఈ అజెండా ఇస్తే ఇప్పుడు మీరు మీటింగ్కు రాకోకుండా గౌరవ ఎమ్మెల్యే గారు లేకుండా మేము మీటింగ్ నిర్వహించడామని అనడం కరెక్ట్ కాదు, ఇది భావ్యం కాదని చెప్పి కూడా కడప నగరం పాకా సురేష్ అన్నారు. మీరు చాలా ఆరోపణలు చేశారు, వాటన్నిటికీ నేను సమాధానం చెప్తున్నాను. ఎందుకంటే పీపీపీ పద్ధతిని ఎమ్మెల్యే గారు తీసుకొచ్చారని మేము చెప్పలేదు. ఎందుకంటే అది గవర్నమెంటు పురపాలక సంఘ గవర్నమెంట్ నుంచి వచ్చిన ఆదేశాలు. ఎందుకంటే గవర్నమెంట్ పీపీపీ పద్ధతిలో ఈ ప్రవేశపెట్టండి అని చెప్పి చెప్పారు. మేము ఎక్కడే కానీ ఎమ్మెల్యే గారు ఇది ప్రవేశపెట్టారు మేము రిజెక్ట్ చేస్తున్నామని మేము ఎక్కడ అనలేదు. మీరు అనవసరంగా మా మీద ఆరోపణలు చేస్తున్నారని చెప్పి ఓ పక్క పాకా సురేష్ ఉన్నారు. మొత్తానికి కడప కార్పొరేషన్ పరిధిలో చాలా డెవలప్మెంట్ ఆగిపోతుందని మనకు తెలుస్తుంది. ఇప్పటికే ఎంతో మంది ప్రజానేకము వీళ్ళు కార్పొరేషన్లో ఒకరి మీద ఒకరు బురదలు చల్లుకోవడం తప్పితే ఎక్కడా పనులు చేయట్లేదని చెప్పి కూడా చాలా వరకు ప్రజలు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా వీళ్ళు ఒకరి మీద ఒకరు ఆరోపణలు ఆపేసి ఎక్కడ వర్కులు ఆగిపోయి ఉన్నాయి ఏంటి అని ఒక స్టాండ్ మీదకి వచ్చి ఈ పనులన్నీ త్వరగా చేస్తే, ఎందుకంటే తొందరలో కార్పొరేషన్ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి తొందరగా ఈ పనులను నెరవేరిస్తే చాలా మంచిదని చెప్పి కూడా ప్రజలు భావిస్తున్న పరిస్థితి. అసలు ఆయన ఈ ప్రెస్ మీట్లో ఏం మాట్లాడారో ఒకసారి మనం విందాం. ఈ పత్రికా సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమంటే, నిన్నటి రోజున మా మిత్రులు సహచర కార్పొరేటర్లు అయినటువంటి మిత్రులను ఎందుకంటున్నా అంటే, మాతో పాటు దాదాపుగా 3 సంవత్సరాలు మాతో పాటు కలిసి కార్పొరేటర్లుగా ఉన్నారు కాబట్టి మా మిత్రులు సహచర కార్పొరేటర్ని సంబోధించడం జరిగింది. వాళ్ళు నిన్న ప్రెస్ మీట్ పెట్టి మొన్న జరిగిన సర్వసభ్య సమావేశం గురించి కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ ఒకటే నేను తెలియజేస్తున్నాను, గతంలో నేను మేయర్గా డిసెంబర్ 11వ తేదీన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నుంచి కూడా సర్వసభ్య సమావేశం పెట్టాలన్న ఉద్దేశంతోనే ముందుకు వెళ్ళడం జరిగింది. గతంలో జరిగిన సర్వసభ్య సమావేశం యొక్క అజెండాలో ఆమోదించాలన్న ఉద్దేశంతో మీటింగ్ ముందుకు పోవడానికి ఒక అడ్డంకు ఉన్నదని చెప్పేసి తెలిసి కమిషనర్ గారిని పిలిచి ఏదైతే హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిందో ఆ ఉత్తర్వుల్లో ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా అజెండాలో పొందుపరచాలని చెప్పి ఉద్దేశంతో పొందుపరచడం జరిగింది. దానికి కొద్దిగా టైం తీసుకోవడం జరిగింది. దాని తర్వాత మేము సెక్రటరీ గారికి, ఎందుకంటే సర్వసభ్య సమావేశం పెట్టాలంటే అజెండా అనేది ప్రామాణికం కాబట్టి ఆ అజెండాను తయారు చేయమని చెప్పేసి 12/1/2026 తేదీన అప్పుడు సెక్రటరీకి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది మేయర్గా. దాని తర్వాత వాళ్ళు ఇంకా అప్పటికి కూడా ప్రపోజల్ రెడీ చేయకపోతే 28/1/2026 తేదీ కూడా వాళ్ళకు సెక్రటరీకి గౌరవ కమిషనర్ గారికి కూడా చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత 15th ఫైనాన్స్ గ్రాంట్ ఎందుకంటే అది పెండింగ్ పడిందంటే గతంలో జరిగిన
మీటింగు అవి ఆ అంశాలు ఆమోదించాలా వద్దా అని చెప్పేసి పాలక వర్గానికి అధికారులకు మధ్య కొంచెం సంఘర్షణ వాతావరణం జరిగింది. అప్పుడు పాలకవర్గం సభ్యులంటే సురేష్ అన్న గారు కోర్టులో వేయడం జరిగింది. అప్పుడు ఉన్న ఎమ్మెల్యే గారు అందరూ కూడా. అది జడ్జిమెంట్ వచ్చేదానికి లేట్ అయింది. జడ్జిమెంట్ వచ్చిన తర్వాత కోర్టు తీర్పు ఇచ్చింది. ఏవైతే మీటింగ్ జరిగిందో ఆ మీటింగు మినిట్స్ మీరు రికార్డ్ చేయండి అని చెప్పేసి. దాని తర్వాత కూడా కొద్ది రోజులు ఆ మినిట్స్ చేయకపోవడం వల్ల అజెండాను తయారు చేయకపోవడము, దాంతో కొంచెం లేట్ అయిన తర్వాత నేను 2 నోటీసులు ఇచ్చిన తర్వాత కమిషనర్ గారు మేము కూలంకషంగా చర్చించి త్వరితగతిన మీటింగ్ పెట్టాలన్న ఉద్దేశంతో అజెండా ప్రిపేర్ చేయమని చెప్పాము. చేయమన్న తర్వాత 15th ఫైనాన్స్ సంబంధించిన నిధులు రావడము, వాటిని కూడా అజెండాలో పెట్టాల్సిన ఉద్దేశంతో ఆ 15th ఫైనాన్స్ యొక్క వాళ్ళ లైన్ ఎస్టిమేషన్ వేయడానికి ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళు లేట్ చేయడం జరిగింది. లేట్ చేసిన తర్వాత మేము అజెండా తయారు కావడమే దాదాపుగా 1వ తేదీ రాత్రికి అజెండా ప్రిపేర్ చేయడం జరిగింది అధికారులు. దాని తర్వాత ఇప్పుడు మనం మీటింగ్ పెట్టాలంటే 7 days ముందు ఎవరికైనా అది ఎక్సెప్షియో మెంబర్స్ కావచ్చు, కార్పొరేటర్లకు కావచ్చు, కోఆప్షన్ మెంబర్స్ కావచ్చు, అందరికి కూడా 7 రోజుల ముందు ఈ మీటింగ్ అజెండాను పంపించాల్సిన అవసరం ఉంటుంది. అందుకు అప్పటికప్పుడు తెప్పించి మళ్ళీ 11వ తేదీ నుంచి అసెంబ్లీ జరుగుతుందని చెప్పేసి ఉద్దేశంతో అసెంబ్లీ కంటే ముందు మనకు ఎందుకంటే 2వ తేదీ మనం అజెండా తయారు చేసి 7 days అంటే ఖచ్చితంగా 10వ తేదీ వస్తుందని చెప్పి ఉద్దేశంతో మనం అజెండాను అప్పటికప్పుడు చేసి 2వ తేదీ అందరికీ ఎక్సెప్షియో మెంబర్స్ కూడా అందరికి కూడా పంపించడం జరిగింది. అంటే మా ఉద్దేశం ఏంటంటే ఎప్పటికి కూడా మీటింగ్ పెట్టాలా, ప్రజా సమస్యలు చర్చించాలా, అజెండాలో పొందుపరచాలన్న ఉద్దేశంతో మా పాలకవర్గం అయితేనేమి అందరం కూడా ప్రయత్నం చేశామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఏదో వాళ్ళు మా మిత్రులు చెప్పినట్టు ఎమ్మెల్యే గారు ఉన్నారు వాళ్ళను మనము ఇది చేయము అన్న ఉద్దేశం ఎక్కడా కూడా మా పాలకవర్గానికి అనేది ఎక్కడా లేదు. ఎందుకంటే అసెంబ్లీ 11వ తేదీ జరుగుతుంది, 10వ తేదీ మీటింగ్ ఉంటుంది. మీటింగ్కి వాళ్ళందరూ కూడా వస్తే అర్థవంతమైన చర్చ జరుగుతుందన్న ఉద్దేశంతోనే మీటింగ్ను మేము పెట్టడం. లేదంటే ఆ రోజు మిస్ అయితే ఇంకా 1 month దాకా అసెంబ్లీ సెషన్స్ జరుగుతాయి కాబట్టి ఇంకా మళ్ళీ మనకు మార్చి 17వ తేదీకి పాలకవర్గం ఒక టైం అయిపోయే పరిస్థితి ఉంటుంది. దాంతో మనం పెట్టడం జరిగింది తప్ప ఇదేదో ఉద్దేశపూర్వకంగా పెట్టారు లేకపోతే వాళ్ళు వస్తే మేము ఎదుర్కోలేమన్న ఉద్దేశంతో చెప్పారనేది అవాస్తవమైన విషయము. దీనికి సంబంధించిన ప్రతి ఒక్క కమ్యూనికేషన్ మీ పత్రికా మిత్రులకు తెలియడం జరిగింది. ఎందుకంటే అజెండా తయారు చేయడానికి ఎంత శ్రమ పడాల్సింది వచ్చిందో. ఎందుకంటే 18 నెలల నుంచి మనకు సర్వసభ్య సమావేశం సజావుగా జరగలేదు కాబట్టి అంశాలు దండిగా ఉన్నాయి. అందులో ఇప్పుడు ఈ ఆఫీస్ సిస్టమ్ కొత్తగా వచ్చింది. గతంలో అంటే మనం ఏదంటే అజెండా మనం ఏదనుకుంటే అది అజెండాలో పెట్టే కార్యక్రమం ఉంది. ఇప్పుడు ఆ సిస్టమ్ కాదు. ఒక గౌరవ సభ్యుడు ఏదైనా ప్రతిపాదన ఇచ్చినా కానీ ఏదైనా వచ్చినా కూడా అది ఈ ఆఫీస్లో కన్సల్ట్ డిపార్ట్మెంట్కి వెళ్ళి వాళ్ళు స్క్రూటినీ చేసి కమిషనర్ దగ్గర వెళ్ళి కమిషనర్ దగ్గర నుంచి మనకు అజెండా రూపొందించమని మన దగ్గరికి వస్తుందన్నమాట. దాన్ని మనం అజెండాలో పొందుపరిచే కార్యక్రమం జరుగుతుంది. అంతే తప్ప దీంట్లో వేరే విధమైన దురుద్దేశం కానీ ఇంకొక ఉద్దేశాలు కానీ మా పాలకవర్గానికి అయితే ఎక్కడా లేవని చెప్పి తెలియజేసుకుంటున్నాను. దాంతోపాటు వాళ్ళు ఆరోపించినట్టు గతంలో మాదిరి కాకుండా ఈసారి ఏదో ముందే ఊహించుకొని ఇవన్నీ కూడా ఎక్కడో కూర్చొని చేపట్టినారని చెప్పేసి చెప్పడం జరిగింది. వాళ్ళందరికీ నేను ఒకటే తెలియజేస్తున్నా, వాళ్ళు మా దగ్గర ఉన్నారు మిత్రులుగా. వాళ్ళు ఉన్నప్పుడు కూడా ఏదైనా ఒక పార్టీకి వ్యూహం ఉంటుంది. ఆ వ్యూహం ఉన్నప్పుడు జనరల్ బాడీలో ఒక మీటింగో ఏదైనా జరిగేటప్పుడు ఎట్లా చేద్దాము, గతంలో అనేక అవాంతరాలు జరిగినాయి కాబట్టి వాళ్ళు ఉన్నప్పుడు కూడా ఇదే విధంగా మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. మా మిత్రులందరూ మొత్తం కార్పొరేట్లు ఇప్పుడు ఎవరైతే ప్రెస్ మీట్లో కూర్చున్నారో వాళ్ళు మేము కూడా ప్రియాంబుల్ మీటింగ్ అనేది గతంలో కూడా పెట్టుకోండి. ప్రియాంబుల్ మీటింగ్ అంటే ఏది ఆమోదించాలా ఏది ఆమోదించకూడదు అనే కాదు. రేపొద్దున మనం మీటింగ్కి వెళ్ళేటప్పుడు వ్యూహం ఏ విధంగా ఉండాలి అంటే గతంలో అనేక విషయాలు జరిగినాయి కాబట్టి అటువంటి ఆందోళనలు ఏమైనా జరుగుతాయా, జరగాల్సినప్పుడు మనం ఏ విధంగా ఉండాలి అన్న మాత్రమే చర్చించుకుంటారు తప్ప అది కూడా ఆ రోజు జరిగిన విషయం కూడా నేను వీడియో ద్వారా రిలీజ్ చేయడం జరిగింది. అక్కడ మా పార్టీ యొక్క విభాగాల అనుబంధ విభాగాలకు సంబంధించిన కమిటీలు నిర్మించుకోవడానికి మేము అక్కడ మీటింగ్ పెట్టుకోవడంతో పాటు త్వరలో అజెండా వచ్చింది కాబట్టి ఈ అజెండా కూడా చర్చించడం జరిగింది. జరగడం అయితే వాస్తవమే, దాంట్లో జరగలేదని ఎక్కడా దాపరికం చేసే పరిస్థితి లేదు. ప్రతి పార్టీకి ఊహం ఉంటుంది. వాళ్ళకి ఏ విధంగా ఇప్పుడు నేను వాళ్ళ మిత్రులు ఒకటే అడుగుతున్నా, మీరు ఎమ్మెల్యే గారికి సరే అసెంబ్లీ ఉన్నది, మేడం గారు రాలేదు, మీకేమైంది, మీరు కడపలోనే ఉన్నారు కదా, అంటే మీ ఊహమే కదా రాకుండా, మీ ఎమ్మెల్యే గారు రాకుండా మీరు రాకూడదు అనేది అది మీరు చర్చించుకొని ఉంటారు కదా. అదేవిధంగా మా పార్టీకి సంబంధించి మేము కూడా చర్చించుకునే కార్యక్రమం జరుగుతుంది అనమాట.
నేను ఒకటే వాళ్ళకి చెప్తున్నా, మీరు ఏదైతే ప్రెస్ మీట్లో నిన్న మాట్లాడారో వాటన్నిటినీ కూడా మీరు మీటింగ్కి వచ్చి అక్కడ అర్థవంతమైన చర్చ జరిగేట్టు మీరు చర్చించింటే కూడా మేము ఆనందం వ్యక్తం చేస్తాం. ఇప్పుడు కూడా వాళ్ళకి చెప్తున్నాం, మళ్ళీ ఇదేం చివరి మీటింగ్ కాదు, మళ్ళా మీటింగ్ అసెంబ్లీ సెషన్స్ని బట్టి మళ్ళా మీటింగ్ చెప్తాం. తప్పకుండా ప్రజాప్రతినిధులు అందరూ కూడా హాజరై, ఎందుకంటే అజెండాలో అంశాలను కూలంకషంగా మనం చర్చించినప్పుడే, దానికి అర్థవంతమైన చర్చ జరిగినప్పుడు మాత్రమే దానికి ప్రజలకు మనం మేలు చేకూరిన వాళ్ళు అవుతాం అన్న ఉద్దేశంతో మీరు వచ్చి ఏదైతే నిన్న ప్రెస్ మీట్లో చెప్పారో అదే డిస్కషన్ మీటింగ్కి వచ్చి చెప్పిండొచ్చు కదా. మీకైతే మేమేం 7 రోజుల ముందు అజెండా పంపించడం జరిగింది. ఎమ్మెల్యే గారికి సరే విప్పు కాబట్టి మేడం వాళ్ళు రాలేకపోతే మీకేమైంది, మీరు వచ్చిండొచ్చు కదా, మీరు చర్చించవచ్చు కదా, మీరు ఏదనుకున్నారో ఆ అంశాలన్నింటినీ కూడా అని మేము తెలియజేస్తున్నాం. టీడీపీ ఉన్నటువంటి కార్పొరేటర్లకైతేనేమి ఎమ్మెల్యే గారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాం, మీరందరూ కూడా అభివృద్ధికి సహకరించండి. మనకు రావాల్సిన నిధులు రాబట్టడంలో ప్రభుత్వం నుంచి అందరం కలిసికట్టుగా పనిచేద్దాం. కడప నగరపాలక సంస్థ అభివృద్ధికి పాటుపడదాం తప్ప ఇదేదో బురద జల్లే కార్యక్రమం, ఒకరి మీద ఒకరు ఆరోపణ చేసుకునే కార్యక్రమం ఉన్నది. ఎందుకంటే మాకున్నే పాలకవర్గం యొక్క టైము మార్చి 17 క్లోజ్ అవుతుంది. దయవుంచి ఇప్పటికైనా మన ఎవరైతే రాష్ట్రం నుంచి నిధులు రావాల్సిందో, వేరే నిధులు అవసరం లేదు, మనకి ఏదో ప్రత్యేక నిధులు కేటాయించిన అవసరం లేదు, మన హక్కుగా మనకు రావాల్సిన నిధులను రాబట్టడంలో అందరం కలిసికట్టుగా పోరాడదాం, కలిసికట్టుగా ప్రభుత్వం నుంచి తీసుకొచ్చే కార్యక్రమం చేద్దామని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను.